నమస్తే మా. ఇప్పుడు మనం ఢిల్లీలో ఉన్నటువంటి ఉమెన్స్ టూమ్ దగ్గర ఉన్నాం. ఇదే టికెట్ కౌంటర్. భర్త కోసం భార్య కట్టించినటువంటి ఒక అద్భుతమైన ప్రేమ సమాధి. దీని చుట్టూ ఉన్నదేమో చార్బాగ్ గార్డెన్. చార్బాగ్ గార్డెన్ అంటే ఏం లేదు మా. ఇప్పుడు ఈ గార్డెన్ 4 భాగాలుగా విడగొట్టి ప్రతి భాగానికి కూడా నీళ్ళు అందేలాగా ప్రతి భాగం దగ్గర చిన్న చిన్న కొలనులు, ఆ కొలనుల దాకా నీళ్ళు వచ్చేటట్టు చిన్న చిన్న కాలువలు ఉంటాయి మా. ఆ కాలువల దాకా నీళ్ళు వస్తే మీకు చూపెడతాను. ఏం లేదు, మనం ఉమెన్స్ టూమ్ కి లెఫ్ట్ సైడ్ ఏంటంటే వాటర్ లిఫ్టింగ్ పద్ధతులు ఉంటాయి మా. అక్కడ నుంచి ప్రతి గార్డెన్కి నీళ్ళు ఎలా వస్తాయి నేను చూపిస్తాను. అక్కడ వీడియో చూపిస్తుంది, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్దామా. దీనికి బాగా చూడమా. దీన్ని కట్టడానికి మొత్తం రెడ్ శాండ్ స్టోన్ ప్లస్ వైట్ మార్బుల్ ఎక్కువ యూజ్ చేసినట్టున్నారుగా. ప్లస్ ఇది చూడడానికి కూడా పాసింగ్ స్టైల్లో కనపడుతుంది. కొంచెం మొగల్స్ ప్లస్ పాసింగ్ స్టైల్లో మిక్స్డ్ అయి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీని డిజైనర్ పార్షియన్ కాబట్టి ఆయన పేరు ఏదో ఉంటుంది, మిరాక్ మిర్జన్ ఏదో ఉంటుంది, ఆయన తెలియను. సో అందువల్ల ఇది స్టైల్లో ఉందని నేను అనుకుంటున్నాను. ఇదే భారత్లో అతిపెద్ద మొఘల్ సమాధి మామ. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలా కట్టడాలు కట్టారు తర్వాత మొఘల్స్. తర్వాత ఈ కట్టడం కంటే దీన్ని కొంచెం ఆదర్శంగా తీసుకొని కట్టారు. సూపర్ ఉంది కదా ప్లేస్ చూడడానికి. చూడాలి పక్క మొత్తం మళ్ళీ ఉన్న అసలు ప్లేస్ ఇది గ్రేట్ మా. చాలా చాలా బాగుంది. అదే మా మనం వచ్చింది ఎంట్రెన్స్, జస్ట్ గేట్ అదే. అలా వచ్చే మనం లోపలికి అలా మొత్తం ఇక్కడ మధ్యలో వాటర్స్, కొలను చిన్నగా పక్కల కాలువలు అవన్నిటికి వాటర్ అందుతాయి మా. అక్కడ నుంచి ఒక చోట అక్కడ ముందు ఉంటుంది వాటర్ లిఫ్టింగ్, అక్కడ నుంచి వాటర్ వీటన్నిటికీ వాటర్ అందుతాయి. గార్డెన్స్ కూడా చూడండి అన్ని నుంచి వచ్చాం. మన వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. అట్లా సూపర్ ఉంది మామ. ఇక్కడ కనిపిస్తుంది మామ. ఈ డోమ్ నా యావరేజ్గా 40 మీటర్స్ అబౌవ్ ఉంటుందంట మామ గ్రౌండ్ లెవెల్ నుంచి. డిజైన్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇంత పెద్ద డోమ్కి చిన్న చిన్న కిటికీలు ఎలా ఉన్నాయి మా. మొత్తం చిన్న చిన్న గూలర్ అయిపోయి ఉన్నాయి మా. మొత్తం మధ్యలో ఏదో పెట్టారు, అర్థమైతే లేదు ఏందని. మొత్తం వైట్ మార్బల్, రెడ్ శాండ్ స్టోన్ మొత్తం. ఇదే మామ మన ఉమెన్స్ టూమ్ గారి సమాధి. దీని కిందనే ఉంటుంది మామ. యాక్చువల్లీ ఇది సమాధి కాదు మామ, దీని కింద చాలా లోతుల సమాధి ఉంటుంది కదా, కేవలం గుర్తు మాత్రమే అది. చూడు మన చూడు ఏదో మొత్తం చెక్ చేస్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లాగా. దీనిపైన ఏదో రాసిరంట మామ, ఒకసారి చదువుతాం ఏందని. ఇది మొత్తం అరబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా. అరబిక్ లాంగ్వేజ్ అయితే పర్షియన్. ఇది ఏమర్థం అవుతుంది మనకు, ఏమర్థం కాదు. అవి దాని మీద రాసిన మొత్తం బిరుదులంట మామ. దాని మీద రాసి కదా ఆయన ఒక బిరుదులు కానీ లేదంటే ఆయన ఏమైనా గణకార్యాలు ఏమైనా పేర్లు ఉంటాయి కదా, అట్లా ఉంటే రాశారంట అవి. ఇలాంటి సమాధులు చాలా ఉన్నాయి మామ. దీంట్లో కూడా 3 ఉన్నాయి చూడండి. ఈ ఉమెన్స్ టూమ్ చుట్టుపక్కల దాదాపు 20 దాకా ఉన్నట్టున్నాయి. సేమ్ పైన కూడా సేమ్ ఉమెన్స్ టూమ్ దగ్గర ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంటుంది మొత్తం. అంటే ఇట్లా వస్తుంది నేను ఆ చక్రం లాగా కింద నుంచి నీళ్ళు తోడి దీంట్లోకి వేస్తూ ఉంటుంది. దీని నుంచి గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది మామ, అదే ఇషా ఖాన్ యొక్క సమాధి. దాని లోపల ఉంటుంది, భలే ఉంటుంది చూద్దాం. అదేం లేదు మామ, మన హుమాయూన్స్ యొక్క శత్రువు అనమాట ఆయన. ఆయన శత్రు సమాధి అంట. మరి మనకు గట్టిగా హిస్టరీ తెలియదు, చూద్దాం అక్కడ వెళ్ళి. భలే ఉంది ఏమి చిన్న గోపురం లాగా. ఈ ఇషా ఖాన్ అనేది మామ షేర్ షా కింద పెద్ద సైనాధికారి అనమాట దాంట్లో. సో ఈ మొఘల్స్ అందరికీ పెద్ద శత్రువులాగా భావిస్తారు.